ఇప్పుడే స్ట్రేంజర్ థింగ్స్ 5 కంప్లీట్ చేశాను. ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. సిరీస్ కంప్లీట్ అయ్యాక నాకైతే క్లారిటీ వచ్చింది. వెట్నా మెయిన్ విలన్ కాదు. ఎస్, మైండ్ ప్లేయర్ ఆడిస్తున్న ఆటలో వెట్నా ఒక జస్ట్ పావు మాత్రమే. మరి వెట్నాకి 12 కిట్స్ ఎందుకు కావాలి? బికాస్ మైండ్ ప్లేయర్ కి కావాల్సిన వరల్డ్ ని బిల్డ్ చేయడానికి 12 కోఆర్డినేట్స్ కావాలి. లైక్ మనకు క్లాక్ లో 12 అవర్స్ ఉంటాయిగా, సేమ్ అలానే ఈ అప్సైడ్ డౌన్ వరల్డ్ ని బిల్డ్ చేయడానికి ఈ 12 కిట్సే 12 కోఆర్డినేట్స్ గా యూజ్ అవుతారు. డస్టిన్ ఇది ఎపిసోడ్ 4 లో ఆల్రెడీ చెప్పాడు. కార్ వెళ్లి వాల్ ని గుద్దుకున్నప్పుడు ఈ వాల్ సర్కిల్ గా ఉంది అండ్ ల్యాబ్ విల్ బి ద మెయిన్ సెంటర్ ఫర్ ఆల్ ద 12 కోఆర్డినేట్స్ అని. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది సర్కిల్ కూడా కాదు, ఇది ఒక వార్మ్ హోల్. సింపుల్ గా చెప్పాలంటే ఒక డైమెన్షన్ నుండి ఇంకో డైమెన్షన్ కి ఈజీగా ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది. క్లైమాక్స్ లో విల్ కి పవర్స్ వచ్చాక అందరం చాలా ఎక్సైట్ అయ్యాం. బట్ గెస్ వాట్, స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ లో డెఫినెట్లీ విల్ చనిపోతాడు. మీరు కరెక్ట్ గా థింక్ చేస్తే ఇదంతా విల్ తోనే స్టార్ట్ అయింది, సో విల్ తోనే ఎండ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే విల్ అప్ సైడ్ డౌన్ కి హోస్ట్ గా కూడా మారొచ్చు, ఆర్ మైండ్ ప్లేయర్ లోనే కలిసిపోయి విల్ అప్ సైడ్ డౌన్ లోనే ఉండిపోతాడు. ఇది నా ఫీలింగ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. స్ట్రేంజర్ థింగ్స్ 5 చూసాక మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ కంటెంట్.